హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైడ్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు మీకు రీసెంట్ ఫేస్ లిఫ్ట్ మోడల్ హోండా WRV BS6 2020 మోడల్ గురించి డీటెయిల్ రివ్యూ ఇస్తాను. సో ఇది హోండా కార్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ సెల్లింగ్ వెహికల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంట్రీ లెవెల్ క్రాస్ ఓవర్ సెగ్మెంట్లో బిలో 4 మీటర్స్లో ఈ సెగ్మెంట్ మోడల్కి టఫ్ కాంపిటీషన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు ఈ వెహికల్. సో ముందుగా ఈ వెహికల్ గురించి చెప్పే ముందు నేను హోండా బ్రాండ్ గురించి చెప్పాలి. సో ఎందుకంటే హోండా బ్రాండ్లో చూసుకుంటే ఏ వెహికల్ చూసుకున్నా కూడా మీకు ఇంటీరియర్ స్పేస్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా స్పేషియస్గా కూడా ఉంటుంది. హోండా మ్యాన్ మ్యాక్సిమం మిషన్ మినిమం ఫిలాసఫీ ఫాలో అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇంజిన్ కంపార్ట్మెంట్ ఎంత స్పేషియస్గా ఉంటుందో ఆల్వేస్ మీకు చూసుకుంటే మటుకు హ్యూమన్ క్యాబిన్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అనమాట. డిజైన్ అలా ఉంటుంది. సో హోండా మెయిన్ ఫోకస్ అంతా కూడా చూసుకుంటే మటుకు కస్టమర్ సేఫ్టీ, కంఫర్ట్, కన్వీనియన్స్ ఫీచర్స్ మీద మెయిన్ ఫోకస్ ఉంటుంది. సో అందువల్లే చూసుకుంటే మటుకు మిగతా ఆర్టిఫిషియల్ ఫీచర్స్ కన్నా కూడా వెహికల్లో మీకు కావాల్సిన ఫీచర్స్ మీద ఎక్కువ ప్రయారిటీ హోండా డిజైన్ చేస్తుంది అనమాట. సో దాంతోపాటు చూసుకుంటే హోండా డిజైన్ అనేది కూడా చూసుకుంటే మటుకు మోస్ట్ ఐ క్యాచింగ్ అండ్ ఇంప్రెసివ్ లేటెస్ట్ లుక్ డిజైన్ మీకు ఉంటుందన్నమాట. సో కమింగ్ టు WRV గురించి చెప్పాలంటే మటుకు సో మీ ముందుంది ఆ వెహికల్. సో దీంట్లో మెయిన్లీ చూసుకుంటే మటుకు ఫేస్ లిఫ్ట్ BS6 మోడల్లో చూసుకుంటే BS6 నామ్స్తో పాటు సో చిన్న చిన్న చేంజెస్ కూడా జరిగాయి. సో ఫ్రంట్ క్రోమ్ గ్రిల్తో పాటు మీకు చేంజ్ చేశారు అండ్ హెడ్ ల్యాంప్ అండ్ ఫాగ్ ల్యాంప్ కూడా మీకు చేంజ్ చేశారు. సో దాంతోపాటు ఎలైవిల్ డిజైన్ కూడా చేంజ్ చేశారు. సో మీకు సైడ్ పోర్షన్ అది కూడా చూడొచ్చు. మీకు 360 డిగ్రీ వ్యూస్లో మీకు వెహికల్ డిజైన్ అనేది బాగా చూడొచ్చు మీకు. సో ఫ్రంట్ డయాగ్నల్తో పాటు మీరు రేర్ డయాగ్నల్ చూసుకుంటే మటుకు LED లైట్స్ కూడా మీకు డిజైన్ చేంజ్ చేశారు. సో దానివల్ల మోర్ ఇంప్రెసివ్ లుక్ అనేది మీకు ఇందులో ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్లీ ఇది ఎంట్రీ లెవెల్ SUV టైప్ మోడల్ వస్తుంది కాబట్టి స్పోర్ట్ యూటిలిటీ వెహికల్లో మీకు వన్ ఆఫ్ ది ఐ క్యాచింగ్ లుక్ అనేది మోడల్కి ఉంటుంది. దాంతోపాటు మీరు చూస్తున్న కలర్స్ రెడ్ కలర్, రేడియంట్ రెడ్ కలర్ అంటారు దీన్ని. దీంతోపాటు ఇంక ఎడిషనల్ కలర్స్ కూడా ఉన్నాయి. సో ప్లాటినం వైట్ ఉంటుంది, గోల్డెన్ బ్రౌన్ ఉంటుంది, మోడల్ స్టీల్ మెటాలిక్ ఉంటుంది, లూనార్ సిల్వర్ కూడా ఉంటుంది అండ్ మోరోవర్ ప్రీమియం యాంబర్ మెటాలిక్ కూడా ఉంటుంది. సో పర్టికులర్ మోడల్ చేంజెస్ గురించి చెప్పాలంటే మటుకు ఫ్రంట్ గ్రిల్ చూసుకుంటే మటుకు ఇది మీకు టోటలీ డిఫరెంట్ లుక్ డిజైన్ ఇచ్చారు. సో గ్రిల్ చూసుకుంటే మటుకు న్యూ బోల్డర్ సాలిడ్ వింగ్ క్రోమ్ గ్రిల్ ఇచ్చారు. సో మీరు ఆ వింగ్ లుక్ డిజైన్ చూడొచ్చు మీకు. దాంతోపాటు సో ఫ్రంట్ లుక్ ఫినిషింగ్ చూడొచ్చు. హెచ్లో అనేది ఎంతో స్మైలీ ఫేస్తో ఈ డిజైన్లో ఉంటుంది. సో హెడ్ ల్యాంప్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ విత్ ఇంటిగ్రేటెడ్ DRLs ఇచ్చారు అండ్ డే లైట్ రన్నింగ్ ల్యాంప్స్ ఇచ్చారు అండ్ మీ దాంతోపాటు పొజిషనల్ ల్యాంప్స్ కూడా ఉంటుందన్నమాట. సో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు విత్ LED. సో దానివల్ల అంటే మీకు నైట్ టైం విజిబిలిటీ ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది, దాంతో ప్రీమియం లుక్ అని మీకు అందులో ఉంటుంది. ఈవెన్ ఫాగ్ ల్యాంప్స్ కూడా మీకు LED వస్తాయి అనమాట ఈ మోడల్లోని. సో అండ్ మోర్ ఇంప్రెసివ్ లుక్ అని ఉంటుంది. సో ఎలైవెల్ డిజైన్ కూడా చూసుకుంటే మటుకు మీకు R16 డ్యూయల్ టోన్ డైమండ్ కట్ ఎలైవెల్ డిజైన్ ఇచ్చారు. సో దానివల్ల మోర్ ఇంప్రెసివ్ లుక్తో పాటు మీకు వెహికల్ స్ట్రాంగ్నెస్ కూడా ఉంటుంది అండ్ స్టైలిష్గా కూడా ఉంటుంది అనమాట. సో ఇందులో మీకు అప్గ్రేడ్ ఫీచర్స్ కూడా మీకు ఇందులో కొన్ని ఉన్నాయి. సో మీకు ఆటో ఫోల్డబుల్ ORVMs కూడా, అంటే మీకు అవుటర్ మిర్రర్ ఏదైతే ఉందో జస్ట్ మీకు బటన్ ప్రెస్ చేస్తే ఆటో ఫోల్డ్ అవుతుంది. దాంతోపాటు ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. సో మీకు దీనికి ఈ మోడల్ చూసుకుంటే మటుకు మీరు చూసిన టాప్ అండ్ వెర్షన్ VXMT వెర్షన్ అనమాట. దీనికి మీకు పుష్ స్టార్ట్ బటన్ కూడా వచ్చేసి స్మార్ట్ కీ ఉంటుంది. సో దానికి స్మార్ట్ కీ యూజెస్ కూడా మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోర్ హ్యాండిల్ మీరు చూసుకుంటే మటుకు మీకు బ్లాక్ బటన్ ఒకటి ఉంటుంది, అది స్మార్ట్ కీ అనమాట. దాంట్లో లాక్ అండ్ అన్లాక్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో దీని వితౌట్ కీ ఆపరేటింగ్ కూడా మీరు ఆపరేట్ చేయొచ్చు. జస్ట్ మీరు వెహికల్ కీ పాకెట్లో పెట్టుకోవచ్చు. జస్ట్ మీరు పామ్ టచ్ ద్వారా కూడా మీ వెహికల్ని అన్లాక్ చేయొచ్చు. కీ పాకెట్లో 2 feet డిస్టెన్స్లో సరిపోతుంది. సో మీకు ఇండికేషన్ చూపించి లాక్ చేస్తాను. సో పామ్ టచ్ అయినా ఆటోమేటిక్ అన్లాక్ అవుతుంది అనమాట. సో ఇండికేషన్ మీరు చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, బటన్ మీకు ప్రెస్ చేస్తాను, వెహికల్ లాక్ అయింది. సో జస్ట్ మీరు మళ్ళీ నేను లాక్ ఇండికేషన్ చూసారు కదా, జస్ట్ పామ్ టచ్ చేస్తున్నా ఆటోమేటిక్ అన్లాక్ అవుతుంది. సో లైట్ ఇండికేషన్ చూసారు కదా, సో పామ్ టచ్ అయినా ఆటోమేటిక్ అన్లాక్ అయింది. సో డోర్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మీరు మీ లోపల స్పేస్ అంతా చూడొచ్చు. సో డ్రైవర్ సీట్ మీకు బ్యాక్ చేసి చూపిస్తాను అండ్ కన్సోల్ అంతా కూడా మీరు చూడొచ్చు. సో మీ కీ అని ముందు ఉన్న కన్సోల్ యూటిలిటీ స్పేస్లో మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. దాంతో మీకు పుష్ స్టార్ట్ బటన్ చూసుకుంటే మనకు సింగిల్ ప్రెస్ చేశారనుకోండి జస్ట్ మీ కన్సోల్ ఆన్ అవుతుంది. దాంతోపాటు ఆడియో సిస్టమ్ అనేది కూడా మీకు ఆన్ అవుతుంది. అండ్ సెకండ్ స్టెప్ మీరు ప్లే చేస్తే మటుకు AC కన్సోల్ కూడా ఆన్ అవుతుంది. జస్ట్ మీకు బ్యాటరీ మీద రన్ అవుతుంది, ఇంజిన్ ఆన్ అవ్వలేదన్నమాట. సో మీరు ఇంజిన్ ఆన్ చేయాలంటే మటుకు క్లిచ్ లాంగ్ ప్రెస్ చేసి పుష్ స్టార్ట్ బటన్ అనేది మీ స్మార్ట్ అనేది లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ మీకు ఇంజిన్ అనేది ఆన్ అవుతుంది అనమాట. సో మీరు కన్సోల్ కూడా చూడొచ్చు. మీకు ఓడోమీటర్ కానీ స్పీడోమీటర్ కానీ టాకోమీటర్ అని మీకు క్లియర్గా కనబడుతున్నాయి. దాంతో డిఫరెంట్ ఇండికేషన్స్ కూడా మీకు చూపిస్తాయి అనమాట. ట్రిప్ మీటర్ రేంజ్ 1, ట్రిప్ 2 కూడా ఉంటుంది. సో మీకు క్లిచ్ లాంగ్ ప్రెస్ చేసి మీకు బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఇంజిన్ ఆన్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే మీరు ఇంజిన్ ఆన్ అయిపోయింది. సో చూడొచ్చు. సో AC అంతా కూడా మీకు టచ్ ప్యానల్ AC వస్తుంది. అందులో మీకు మల్టీ మోడ్స్ మీకు అందులో ఉంటాయి. ఆటో టచ్ AC ప్యానల్ కూడా ఉంటుంది అనమాట. సో AC ఆన్ చేసిన వన్స్ ఆటో ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీకు చూసుకుంటే మటుకు బయట టెంపరేచర్ తగ్గట్టుగా మీకు క్లైమేట్కి ఆటోమేటిక్గా మీకు ఫ్యాన్ మోడ్ అనేది మీకు స్పీడ్ తీసుకుంటుంది. వన్స్ మీరు మాన్యువల్గా ఫ్యాన్ మోడ్ టచ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే మీకు మాన్యువల్ మోడ్లోకి మారిపోతుంది అనమాట. చూడొచ్చు ఇప్పుడు మీరు. సో మాన్యువల్ టచ్ చేసాక ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయింది అనమాట.
సో ఆడియో సిస్టమ్కి వచ్చేసరికి చూసుకుంటే 7-inch స్క్రీన్ వస్తుంది మీకు విత్ ఇన్బిల్ట్ నావిగేషన్ సిస్టమ్ కూడా మీకు ఈ మోడల్లో ఉంది. డిజిప్యాడ్ 2.0 అంటారనమాట ఈ సిస్టమ్ని. సో మీకు లేటెస్ట్ మీకు నావిగేషన్ వ్యూ 3D వ్యూ వస్తుంది అనమాట. సో అది కాకుండా మీకు FM కానీ ఆడియో కానీ లేదంటే మీకు వీడియో కూడా మీరు ప్లే చేయొచ్చు. అది కూడా మీ స్టాండ్ బై చేయడానికి అవుతుంది. మీ వాల్ పేపర్స్ కూడా మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. దాంతోపాటు ఇన్బిల్ట్ నావిగేషన్ కానీ బ్లూటూత్ కనెక్టివిటీ కానీ ఆడియో సాంగ్స్ మీరు ప్లే చేసుకోవచ్చు. సో మీరు నావిగేషన్ స్క్రీన్ చూస్తున్నారు. సో ఇది మెయిన్ డాష్బోర్డ్ అనమాట. సో మీకు స్టీరింగ్కి వచ్చేసరికి మీకు లెఫ్ట్ సైడ్ వస్తే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వస్తాయి. మీకు రైట్ సైడ్ వస్తే క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. సో క్రూజ్ కంట్రోల్ అంటే ఇంకేం లేదు. సో మీకు హైవే డ్రైవ్లో ఒక సర్టెన్ స్పీడ్లో మీకు మీ స్పీడ్ అనేది లాక్ చేసుకోవచ్చు. దానివల్ల లాంగ్ డ్రైవ్స్ వెళ్తున్న వాళ్ళకి మీకు లెగ్ రిలాక్సేషన్ అని ఉంటుంది. సో స్పీడ్ అనేది మీకు క్రూజ్ బటన్ ప్రెస్ చేయగా మీకు ఆటోమేటిక్ క్రూజ్ ఆఫ్ అవుతుంది. జస్ట్ మీకు డిస్ప్లే కనబడుతుంది కూడా క్రూజ్ కనెక్ట్ చేసింది. సో దాంతోపాటు స్టీరింగ్ మౌంట్ ఆడియో కంట్రోల్స్ కూడా మీరు చూడొచ్చు. మీకు బ్లూటూత్ కంట్రోల్స్ మీరు అక్కడ చూస్తున్నారు. మీకు కాల్ లిఫ్ట్ అండ్ కాల్ కట్ ఉంటుంది. ఇది మీకు డీజిల్ బండి కాబట్టి మీకు 6 gear స్పీడ్ వస్తుంది. దాంతోపాటు 1 reverse కూడా ఉంటుంది. అండ్ దాంతోపాటు దీనికి టాప్ అండ్ వెర్షన్ కాబట్టి మీకు 1 touch సన్ రూఫ్ కూడా వస్తుంది. మీకు సింగిల్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ సన్ రూఫ్ కూడా ఆన్ అవుతుంది. సో మీకు అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో సన్ రూఫ్ ఓపెన్ అయింది. సో సేమ్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ సన్ రూఫ్ కూడా క్లోజ్ అయిపోతుంది. సో ప్యాడ్ మటుకు మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్లాస్ మటుకు క్లోజ్ అవుతుంది. సో క్రూజ్ కంట్రోల్ కూడా చూసారు కదా. సో మీకు రైట్ సైడ్ చూసుకుంటే మటుకు మీకు ఆటో ఫోల్డబుల్ ఓవర్ వీమ్స్ విత్ టర్నింగ్ ఇండికేటర్స్ ఉంటాయి. జస్ట్ ఆ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ మిర్రర్ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. సో సేమ్ బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ మిర్రర్ ఓపెన్ అవుతుంది కూడా. సో దాని పక్కన చూసుకుంటే లెఫ్ట్ అండ్ రైట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మిర్రర్ లోపల గ్లాస్ అడ్జస్ట్మెంట్కి దాన్ని ఆపరేట్ చేయొచ్చు. సో దీనికి దాంతోపాటు 1 pitch డౌన్ కూడా ఉంది. యాంటీ పిచ్ డౌన్ వస్తుంది అనమాట. సో లాంగ్ ప్రెస్ మీకు ఆటో బటన్ చేస్తే ఆటోమేటిక్ మీకు డ్రైవర్ సైడ్ విండో అనేది ఆటోమేటిక్ డౌన్ అవుతుంది. సో రిమైనింగ్ అని కూడా మాన్యువల్గా మీరు ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. దీనికి ఆటో స్పీడ్ లాక్ కూడా ఈ మోడల్కి ఉంది. సో సర్టెన్ స్పీడ్ దాటగా ఆటోమేటిక్ స్పీడ్ కూడా లాక్ అయిపోతుంది. డోర్స్ అన్ని కూడా లాక్ అవుతాయి. సో అది కూడా చూసుకోవచ్చు. సో నేను ఓఆర్వీఎం అడ్జస్ట్మెంట్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి. సో ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ రైట్ సైడ్ పెట్టి మీరు ఆ రౌండ్ షేప్ని మీకు అడ్జస్ట్ చేసుకోవచ్చు లెఫ్ట్ రైట్కి. సో ఆటోమేటిక్ మీ విజిబిలిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ మీకు ఈ మోడల్లో వస్తుంది. మీకు డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. అంటే యాక్చువల్ ఎంట్రీ లెవెల్ మోడల్గా మీకు డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. జస్ట్ మీకు హైట్ కావాలంటే పైకి లిఫ్ట్ చేసుకోవచ్చు, లేదంటే డౌన్ చేస్తే మీకు కింద డౌన్ అవుతుంది. సో దాంతోపాటు మీకు ఇక్కడ చూసుకుంటే ఫ్యూయల్ ట్యాంక్ ఓపెనింగ్ నాబ్తో పాటు మీకు బానెట్ ఓపెన్ నాబ్ కూడా ఉంటుంది. సో ఆ ప్లేస్లో మీకు ఆ ప్రొవిజన్ అయితే ఇచ్చారు. మీకు హెడ్ లైట్ అడ్జస్ట్మెంట్ బీమ్ అనేది ఇక్కడ ఉంటుంది. డిపెండ్స్ మీ డ్రైవ్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఘాటీలో వెళ్ళినట్టయితే మటుకు మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టిల్ స్టీరింగ్ కూడా మీకు చూపిస్తున్నాను. సో స్టీరింగ్ అప్ అండ్ అడ్జస్ట్మెంట్ అండ్ డిపెండ్స్ మీ టాల్ పర్సన్ షార్ట్ పర్సన్ బట్టి మీ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఏ స్టేజ్లో పెట్టినా కూడా మీ క్లిప్ అనేది మళ్ళీ ఎలా అయితే ఓపెన్ చేస్తే అదే స్టేజ్లో మీరు క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మళ్ళీ స్లోప్ స్లాట్లో మీకు స్టీరింగ్ అప్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్ బాగోదు. సో అది మీకు ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో ఒకసారి మీరు LED హెడ్ ల్యాంప్ ప్రొజెక్టర్ ల్యాంప్ కూడా మీరు చూసుకోవచ్చు. ఫినిషింగ్ ఎంత అట్రాక్టివ్గా ఉందో అండ్ మోర్ ఐ క్యాచింగ్ లుక్ వచ్చింది ఈ మోడల్లోని. సో మీకు ఇది ఇంజన్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు మీకు 2 ఇంజన్స్ దొరుకుతాయి. అంటే పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజన్స్ 2 వెర్షన్స్లో మీకు దొరుకుతుంది. సో దాంతోపాటు చూసుకుంటే మీకు LED కూడా చెప్పాను కదా, రేర్ కూడా మీకు టైల్ ల్యాంప్ కూడా LED వస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ సిగ్నేచర్ ల్యాంప్లు చాలా ఎక్స్టెంట్గా ఇచ్చాడు. చూసుకుంటే మీరు రేర్ వైపర్ విత్ వాషర్ కూడా మీకు వస్తుంది అనమాట. సో ఫ్రంట్ బటన్ ఉంటుంది మీకు ఫ్రంట్ వైపర్ అడ్జస్ట్మెంట్తో పాటు ఇది. సో రేర్ క్యాబిన్స్ గురించి చెప్తాను చూడండి ఒకసారి. రేర్ కూడా చూసుకుంటే మీకు కలర్ చెప్పాను కదా, మ్యాన్ మ్యాక్సిమం మిషన్ మినిమం ఫిలాసఫీలో చాలా స్పేషియస్గా ఉంటుంది. ఈవెన్ చూసుకుని మీరు డ్రైవర్ సీట్ ఫుల్ బ్యాక్ చేసి పెట్టాను. ఈవెన్ ఆల్సో మీకు స్పేషియస్గా ఉంటుంది. ఫ్రంట్ కన్సోల్ కూడా మీరు చూడొచ్చు. అంటే డిపెండ్స్ మన డ్రైవర్ ఎంత టాల్ పర్సన్ అంటే ఫుల్ బ్యాక్ చేసినా కూడా మీకు రేర్ పర్సన్ కంఫర్టబుల్గా కూర్చోచ్చు అనమాట. సో థర్డ్ రోకి వచ్చేసరికి చూసుకుంటే రేర్ అంటారు. సో థర్డ్ రోలో చూసుకుంటే మటుకు మీరు చూసుకుంటే సాలిడ్ క్రోమ్ గ్రిల్తో పాటు మీరు చూసుకుంటే మటుకు ఫినిషింగ్ అంతా బాగా ఇచ్చారు. సో దాంతోపాటు LED లైట్స్ వచ్చాయి మీకు. సో మీకు ఒకసారి బూట్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో బూట్ వచ్చేసరికి చూసుకుంటే మటుకు 363 లీటర్స్ మీకు బూట్ స్పేస్ ఉంటుంది. సఫిషియెంట్ స్పేస్ ఉంటుంది. దాంతోపాటు స్పేర్ వీల్ కానీ జాకీ లిఫ్టర్ కానీ సఫిషియెంట్గా క్లాసిక్ లుక్లో బాగా ఫ్రీగా ఉంటుంది అనమాట. డిజైన్ చేసి ఉంచారు. సో బాగానే ఫిక్స్ చేసి ఉంచారు. సో అది కూడా చూడొచ్చు మీరు. అండ్ దాంతోపాటు మీకు చూసుకుంటే రేట్ డీఫాగర్ లైన్స్ వస్తాయి. దానివల్ల ఏంటంటే మీకు క్లౌడీ టైంలో అంటే ఎప్పుడైనా మీకు చలికాలంలో ఎప్పుడైనా సరే మీకు లోపల కూలింగ్ ఎక్కువ గ్లాస్ క్లీనింగ్ లేకపోయినా కూడా జస్ట్ ఆ బటన్ ప్రెస్ చేస్తే క్లౌడీనెస్ అనేది క్లియర్ అవుతుంది. సో దట్ మీకు విజిబిలిటీ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో వన్ ఆఫ్ ది మోడ్ చేంజ్ చూసుకుంటే హై మోడ్ స్టాప్ ల్యాంప్తో పాటు మీకు షార్క్ ఫిన్ యాంటీనా అనేది ఈ మోడల్లో మీకు ఫేస్ లిఫ్ట్లో మీకు ఒకటి అప్డేట్ చేశారు. దాంతోపాటు LED టైల్ ల్యాంప్స్ కూడా మీకు అప్డేట్ చేశారు అనమాట. దాంతోపాటు మీకు స్టాండర్డ్గా మీకు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా వచ్చేస్తాయి ఈ మోడల్లోని. సో మీకు సైడ్ పోర్షన్లో కూడా చూడొచ్చు ఎంత ఇంప్రెసివ్ లుక్ ఈ మోడల్లో ఉందనేది. సో మీకు ఇది డీజిల్ అండ్ పెట్రోల్ వెర్షన్స్ మీకు అవైలబుల్గా దొరుకుతుంది. 2 వెర్షన్స్ మీకు 2 వేరియంట్స్లో మీకు దొరుకుతుంది. అంటే పెట్రోల్లో 2 వేరియంట్స్ ఉంటాయి, డీజిల్లో కూడా 2 వేరియంట్స్ ఉంటాయి అనమాట. సో మీకు చూసుకుంటే మటుకు డీజిల్ అయితే మటుకు 1498 4 cylinder DOHC IDTech ఇంజిన్ వస్తుంది. ఒకసారి మీకు బానెట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇంజిన్ డీజిల్ ఇంజిన్ ఎలా ఉంటుంది అనేది. సో అండ్ పెట్రోల్ ఇంజిన్ కూడా మీకు ఇందులో ఉంటుంది. 1200cc ఇంజిన్ వస్తుంది. 4 cylinder SOHC IVTech ఇంజిన్ వస్తుంది అనమాట. పవర్ వచ్చేసరికి 100 PS at 3600 RPM ఉంటుంది. టార్క్ వచ్చేసరికి 200 at 1750 NM ఉంటుంది. సో కమింగ్ టు మీకు పెట్రోల్ వచ్చేసరికి 90 PS at 6000 NM వస్తుంది RPM వస్తుంది. సో టార్క్ వచ్చేసరికి 110 at 4000 NM ఉంటుంది అనమాట. సో మైలేజ్కి వచ్చేసరికి చూసుకుంటే మట్టుకు మీకు ఈ మోడల్ మీకు డీజిల్ అయితే మట్టుకు
కంపెనీ నుంచి 23.7 KMPL ఇచ్చారు. సో పెట్రోల్ వచ్చేసరికి 16.5 KMPL ఇచ్చారనమాట. మీకు పెట్రోల్ వచ్చేసరికి మీకు చూసి 5 స్పీడ్ గేర్ బాక్స్లో దొరుకుతుంది. డీజిల్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను 6 స్పీడ్ గేర్ బాక్స్లో మీకు ఉంటుంది. సో మీకు సస్పెన్షన్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు ఫ్రంట్ మీకు మెక్ పిఎస్ఎన్ స్టంట్ వస్తుంది, కాయిల్ స్ప్రింగ్ వస్తుంది. సో రేర్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు ట్విస్టెడ్ టారిజన్ బీమ్ వస్తుంది, కాయిల్ స్ప్రింగ్ వస్తుంది. మీకు ఫ్రంట్ డిస్క్ వస్తుంది, రేర్ డ్రమ్ వస్తుంది. సో బ్రేక్ చూసుకోవచ్చు. అండ్ మీకు టైర్ సైజ్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు 16 ఇంచ్ వస్తుంది, ట్యూబ్లెస్ వస్తాయి, ఎల్ఐ వీల్స్ వస్తాయి అనమాట. సో మీకు దాంతోపాటు స్టాండర్డ్గా సేఫ్టీ ఫీచర్స్ మీకు హోండాలో మీరు చూసుకుంటే మటుకు ABS విత్ EBD అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్తో పాటు ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీ కూడా మీకు ఇందులో యూస్ చేశారు. సో దట్ మోర్ సేఫ్టీఫుల్గా ఉంటుంది. దాంతోపాటు చూసుకుంటే మటుకు మీకు లెంత్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు 3,999 mm మీకు అవైలబుల్గా దొరుకుతుంది. అండ్ బిలో 4 మీటర్స్ లెంత్లోని. సో విడ్త్ వచ్చేసరికి చూసుకుంటే మటుకు 1,734 mm ఉంటుంది. వీల్ బేస్ వచ్చేసరికి చూసుకుంటే మటుకు 2,355 mm అనమాట. సో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి బెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ 188 mm మీకు అవైలబుల్గా దొరుకుతుంది. సో ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మీకు 40 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. యాక్చువల్గా మీకు హోండా ప్రొడక్ట్లో మీకు ఏ ప్రొడక్ట్లో చూసినా ఎస్ బాడీ స్ట్రక్చర్ని యూస్ చేశారు. సో దానివల్ల ఏంటంటే మీకు వెహికల్ మెయిన్ చాసెస్లో క్రంపుల్ జోన్స్ ఉంటాయి. సో క్రంపుల్ జోన్స్ ఏం చేస్తాయంటే ఒక సర్టెన్ ఇంపాక్ట్లో ఏదైనా జరిగినప్పుడు ఆ ఇంపాక్ట్ తగ్గ ఫోర్స్ని క్యాబిన్లోకి రాకుండా అది రెడ్యూస్ చేస్తుంది అనమాట. సో దట్ ఏంటంటే ఆక్యుపెన్సీ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల హోండా వెహికల్స్ హ్యూమన్ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మోర్ సేఫ్టీయెస్ట్ వెహికల్ అని చెప్పచ్చు హోండా బ్రాండ్. సో దాంతోపాటు చూసుకుంటే మోర్ సేఫ్టీ చూసుకుంటే స్టాండర్డైజ్గా మీకు చూసుకుంటే వరకు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్తో పాటు మీకు ABS విత్ EBD కూడా ఇచ్చారు. అండ్ 2 ఎయిర్ బ్యాగ్స్ ప్యాసింజర్ అండ్ కో ప్యాసింజర్ మీకు ఎయిర్ బ్యాగ్స్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. దాంతోపాటు ఇమోబిలైజర్ సిస్టమ్ కూడా మీకు సేఫ్టీ మోడల్లో దొరుకుతుంది. ఇంపాక్ట్ మిటిగేషన్స్ అడ్రస్ కూడా మీకు ఈ మోడల్లో దొరుకుతాయి అనమాట. మీకు డీజిల్ అయినా పెట్రోల్ అయినా SV అండ్ VX వేరియంట్లో మీకు అవైలబుల్గా ఈ మోడల్ దొరుకుతుంది. సో ప్రైస్ విషయానికి వచ్చేసరికి చూసుకుంటే మటుకు పెట్రోల్ వర్షన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ 8,61,400 నుంచి, VX వచ్చేసరికి 983,900 ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఉంటుంది. సో కమింగ్ టు డీజిల్ వచ్చేసరికి SVMT 9,90,900 నుంచి 11,03,900 మధ్య మీకు ఎక్స్ షోరూమ్ మీకు స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఓన్లీ వెహికల్ కాస్ట్. ఆండ్రాయిడ్ కోసం మీరు నియరెస్ట్ డీలర్ని మీకు కంపేర్ చేయొచ్చు. సో ఈ వీడియో తీయడానికి మాకు సుందరం హోండా వైజాగ్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో వెహికల్ డీటెయిల్స్ కూడా మీకు దాంతోపాటు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో ఇస్తాను. సో ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే మటుకు మీరు ఆ కాంటాక్ట్ నెంబర్ చేస్తే వాళ్ళు మీకు బెస్ట్ ఆఫర్స్తో పాటు వెహికల్ ఎక్స్ప్లెనేషన్ ఎవ్రీథింగ్ కూడా మీకు క్లియర్గా చేస్తారు. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మటుకు కమెంట్స్లో మీకు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.